Welcome to Mom Creates More. ప్యూర్లీ హోమ్ మేడ్ సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ రైస్ క్వాంటిటీ నేను ఇక్కడ 2 కప్స్ తీసుకుంటున్నా. 2 కప్స్ రైస్ 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ క్లియర్గా వచ్చేంత వరకు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ సెర్లాక్ నా బేబీకి ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా. సో నేను దాల్ క్వాంటిటీస్ 1 కప్ కంటే తక్కువ తీసుకుంటున్నాను. సో మీ బేబీ రిక్వైర్మెంట్ బట్టి మీరు తీసుకోండి. సో స్క్రీన్ మీద మెన్షన్ చేసిన దాల్స్ని తీసుకుని ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. సో ఇక్కడ దాల్ క్వాంటిటీస్ మీ బేబీ రిక్వైర్మెంట్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి. దాల్స్ అన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత 8 అవర్స్ సోక్ చేసుకోండి. దాల్స్ అన్ని 8 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ సోక్ చేసుకోండి. బట్ మేక్ షూర్ దాల్స్ అనేవి 8 అవర్స్ సోక్ అవ్వాలి. 8 to 10 అవర్స్ సోక్ అయితే ఇంకా బెటర్. సో నేను ఇక్కడ 8 అవర్స్ మెన్షన్ చేశాను కానీ నేనైతే 10 అవర్స్ సోక్ చేసుకున్నా. సో వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత సో ఇలా కాటన్ క్లాత్ తీసుకొని దాల్స్ అన్నీ ఈ క్లాత్లో వేసుకొని క్లాత్తో టైట్గా కవర్ చేసి ఓవర్ నైట్ స్ప్రౌట్ చేసుకోండి. బాగా డ్రైన్ చేసి ఇలా టైట్గా ముడి వేసుకొని ఓవర్ నైట్ స్ప్రౌట్ చేసుకోండి. మరీ క్లోజ్తో కాకుండా ఎయిర్ ఫ్లో అయ్యేలాగా చూసుకోండి. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారు, నేను రైస్ అండ్ దాల్స్ని సపరేట్గా సోక్ చేశాను. ఎందుకంటే రైస్ ఫ్రై అయ్యేటప్పుడు చాలా త్వరగా ఫ్రై అవుతుంది. దాల్స్ అనేవి చాలా టైం తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి. రైస్ అండ్ దాల్స్ ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే సపరేట్గా సోక్ చేసుకుంటే బెటర్. సో ఇక్కడ చూసారా స్ప్రౌట్స్ ఎంత బాగా వచ్చాయో. సో ఇలా స్ప్రౌట్స్ తెప్పించిన తర్వాత సెర్లాక్ ప్రిపేర్ చేసుకుంటే బేబీస్కి న్యూట్రిషన్ చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఫుడ్ కూడా లైట్గా ఉంటుంది అండ్ డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. రైస్ అండ్ ఇలా స్ప్రౌట్స్ వచ్చిన దాల్స్ని ఒక 2 to 3 అవర్స్ కంప్లీట్ సన్ డ్రై చేసుకోండి. సో ఇలా సన్ డ్రై చేసేటప్పుడు రైస్ అండ్ దాల్స్ని సపరేట్గానే డ్రై చేసుకోండి. మనం ఫ్రై చేసేటప్పుడు రైస్ చాలా తక్కువ టైంలో ఫ్రై అవుతుంది. దాల్స్ అనేవి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి. సో ఈవెన్గా ఫ్రై అవ్వాలి అంటే ఇలా సపరేట్గానే డ్రై చేసుకోండి అండ్ ఫ్రై చేసేటప్పుడు కూడా సపరేట్గానే ఫ్రై చేసుకోండి. సో రైస్ అండ్ దాల్స్ ఇలా డ్రై అయిన తర్వాత ఫస్ట్ మన రైస్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ దాల్స్ని కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఒక 80% ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో జీరా అండ్ వాముని యాడ్ చేసుకోండి. సో ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మీ బేబీస్కి ఇంట్రడ్యూస్ చేయకపోతే స్కిప్ చేసేయండి. దాల్స్ని ఒక 8 అవర్స్ సోక్ చేసుకుందాం. సో జీరా అండ్ వాముని కూడా యాడ్ చేయడం వల్ల మనకి డైజెషన్కి కూడా బేబీస్కి బాగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ 8 to 10 ఆల్మండ్స్ నేను ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను. 8 ఆల్మండ్స్ అండ్ 8 క్యాష్యూస్ 2 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మకానా. సో ఇది కూడా కంప్లీట్లీ ఆప్షనల్. సో మీ బేబీకి ఇంట్రడ్యూస్ చేయకపోతే కనుక స్కిప్ చేసేయండి. ఇలా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఆల్ ఇంగ్రీడియంట్స్ని బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. అంతే, హెల్దీ స్ప్రౌటెడ్ సెర్లాక్ రెడీ. సో ఇది మీరు 8 కంటైనర్లో ఒక 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మామ్ క్రియేట్స్ మోర్.